డాడీ ఎగ్జామ్ ఫీజు కట్టాలి. మా కాలేజీలో ఫెస్ట్ ఉంది. డాడీ ఏందిరా ఇది? ఆఫర్ లెటర్ డాడీ. ఎంతరా శాలరీ? 5,000 డాడీ. నీ చదువుకునే డబ్బుల్లో 5 ఎనుములు కొన్నా నెలకు ₹1,00,000 వచ్చేది కదరా. హలో బొమ్మడిది, అర్జెంటుగా ఒక 5 లక్షలు లెక్క కావాలి. అదే మా అబ్బాయి కాలేజ్ ఫీజు కట్టాలా, కావాలంటే మా ఇంటి పేపర్లు పెట్టుకో. హలో రేయ్, ఈసారి ఆర్సీబీ మీద 1 లక్ష వేసుకో. ఈసారిలా కప్పు నమ్దే కాదు నమ్దు. నెక్స్ట్ బాల్ కోహ్లీ 6 కొడతాడు, 10,000 బెట్టు. నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీ తరపున 4 చీరగల్స్ డ్యాన్స్ వేస్తారు, ₹1,00,000 బెట్టు. నెక్స్ట్ మ్యాచ్ కోహ్లీ వైపు వైట్ డ్రెస్లో వస్తుంది, ₹1,00,000 బెట్టు. నెక్స్ట్ మ్యాచ్ సచిన్ సెంచరీ కొడతాడు. రే సచిన్ రిటైర్మెంట్ ఇచ్చి చాలా కాలం అయిందిరా. రే ఐపీఎల్లో డబ్బులు మొత్తం పోయినాయిరా. ఈ ఐపీఎల్ పోతే పని, నెక్స్ట్ ఐపీఎల్లో మా తాత ఆస్తి పేపర్లు మొత్తం పెడతా, మళ్ళీ ఆడదాం. ఏంటి ఫోన్ కొత్త ఫోన్లా ఉంది? రేయ్ ఆ ఫోన్ ఇటీ. ఏంటిది ఐఫోన్లా ఉంది? ఎక్కడిదిరా నీకు ఈ ఫోను? చేతికందిన పువ్వుని వాసన చూస్తానే తప్ప ఏ చెట్టుకు పూసింది ఏ చెయ్యి కోసిందని ఎప్పుడు అడగనండి. మా ఫ్రెండ్ అడిగి 2 రోజుల కోసం తీసుకున్నా. నానా చెప్పు. లేయ్, మనకి ఇంక ఈ చిన్న ఇంట్లో ఉండాల్సిన కర్మ ఏం పట్ల. ఏరా లాటరీ ఏమన్నా తగిలిందా? లేదు, బెట్టింగ్లో మన ఇల్లు పోయింది. మళ్ళీ ఫోన్ బొక్క. తండ్రి గడుపున చెడబుట్టిన కొడుకు. డాడీ నాకు పెళ్లి చేసేయండి, వచ్చిన కట్నం డబ్బులతో నేను ఏదైనా బిజినెస్ పెట్టుకుని సెటిల్ అయిపోతా. అయినా నీ ముఖానికి ఎవర్రా పిల్లనిచ్చేది? చూసి ఒక అమ్మాయి గొంతు నేను కోయలేను. అయితే నేనే ఏదో ఒక అమ్మాయిని చూసి లేపుకొని వెళ్ళిపోతా. నీ ముఖానికి అమ్మాయి చూడడమే ఎక్కువ, నువ్వు రా అంటానే నీతో పాటు లేచిపోయే అమ్మాయి అసలు ఈ భూమి మీద పుట్టుంటాదారా? ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు వెతుకు దేవుడా.